మా అమ్మకి జుత్తు విరబోసుకుంటే అస్సలంటే అస్సలు నచ్చదు. బుద్ధిగా బుద్ధిమంతురాల్లా జడ వేసుకోవడానికైతే కారణం అదే. ఈవెన్ ఫ్లైట్ దిగంగానే కూడా అమ్మ గుర్తొచ్చే నేనైతే హెయిర్ బ్యాండ్ పెట్టేసా, హెయిర్ విరబోసుకోకుండా. ఇంకా సంగతి పక్కన పెడితే పప్పాయ, జామకాయలు, ఇంకా కోకోనట్ వాటర్ ఇవైతే నేను డైలీ ఇంటేక్ చేస్తున్నా. బికాస్ మనకు అసలు అక్కడ చాలా రేర్ ఇవైతే దొరకటం. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి జామకాయలు. మేబీ చాలా రోజులు తినడం వల్లేమో అలా అనిపిస్తుంది. మన ఊర్లో మన భాష మాట్లాడుతూ మన ఫుడ్ తింటూ అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుందో అసలు లైఫ్ కంఫర్టబుల్ గా. మళ్ళీ అక్కడికి వెళ్ళంగానే ఆ జర్మన్ భాషలో మూలిగి తేలాలి. అయ్యో బాబోయ్, అదొక పెద్ద స్ట్రెస్ అసలు. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసా కాబట్టి మావయ్య ఒక్కలే అక్కడ ఉన్నారు కదా. ఒక్కరే ఏముంటారు, వచ్చేయండి మావయ్య అని మావయ్యని కూడా మా ఇంటికి ఇన్వైట్ చేసేసాము. ఇంకా అన్నా చెల్లెళ్ళు ఇద్దరు ఒకే పార్టీ. ఇంకా వాళ్ళ అన్నయ్యని చూసి మా అమ్మకైతే అంత ఇంత ధైర్యం కాదు. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి డిస్టెన్స్ బస్ ద్వారా వచ్చినట్లయితే 1 hour ఉంటుంది. ఇంకా కార్లో వచ్చినట్టయితే 45 minutes. ఇంకా మా ఫాదర్ అయితే రిటైర్డ్ గానీ మా మావయ్య ఇంకా వర్కింగ్ లోనే ఉన్నారు. సో ఒక రోజు లీవ్ వస్తే ఇంట్లో ఏముంటారులే అని చెప్పి ఇటు రప్పించేసాము. మంచిగా లంచ్ టైం అయింది కదా, ఇంకా ఆలస్యం చేయకుండా లంచ్ అయితే చేసేద్దామా. అమ్మ చేత్తో మంచిగా వెజిటబుల్ బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ అయితే చేశారు. మనకి ఊహ తెలియక ముందు నుంచి కూడా అమ్మ చేతి వంట తినే పెరుగుతాం కదా. సో ఎంత టేస్టీ ఫుడ్ అయినా సరే అమ్మ చేతి వంట పక్కన అది జీరోనే. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ప్రాసెస్ లో చేసిన అమ్మ చేతి వంట టేస్ట్ అయితే రాదు. ఏమో మేబీ జర్మనీలో నా పిల్లలు కూడా నా చేతి వంటను మిస్ అవుతున్నారేమో. చికెన్ బిర్యానీతో పాటు ఇంకా అమ్మ కాలీఫ్లవర్ కర్రీ కూడా చేశారు. ఎందుకంటే మావయ్య ఈ రోజు అయితే వెజ్ తింటారు. ఇంకా తోటకూర ఫ్రై కూడా చేశారు. సో నేనైతే అవి బిర్యానీతో కాంబినేషన్ బాగోవని చెప్పి తినలేదు. ఇంకా ఫుడ్ గోల్ పక్కన పెట్టేసినట్లయితే మా అమ్మకి నేను తలమే చెయ్యేసానంటే ఎక్కడలే నిద్ర వచ్చేస్తుందంట. సో చాలా సంవత్సరాలు అయింది కదా అని చెప్పి అలా ఊరికే హెయిర్ కోమ్ చేస్తున్నా సరదాగా. నేను దూరంగా ఉండటం వల్లే ఇలా టైం స్పెండ్ చేస్తున్నా అమ్మ నాన్నతో ఇంకా ఫ్యామిలీతో అనుకోకండి. ఈవెన్ ఇండియాలో ఉండేటప్పుడు కూడా నేను ఇలానే ఉండేదాన్ని. బికాజ్ ఎక్కడ ఉన్నప్పుడు ఆ మనుషులతో టైం స్పెండ్ చేసి అక్కడ న్యాయం చేసినట్లయితేనే నాకు సాటిస్ఫాక్షన్ గా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఫ్యూచర్ లో వెనక్కి తిరిగి చూస్తే నాకు ఎప్పుడు రిగ్రెట్ అనిపించకూడదని ప్రతి ఒక్క క్షణం కూడా మంచి వాల్యుబుల్ గా గడుపుతాను. గడిచిపోయిన ఒక్క రోజును కూడా మనం వెనక్కి తీసుకురాలేమో అన్నదే నా అభిప్రాయం. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కాలేజ్ లైఫ్ లో ఉన్న వాళ్ళు పేరెంట్స్ ని చాలా ఇగ్నోర్ చేస్తారు. అలాంటి వాళ్ళైతే ఈ న్యూ ఇయర్ కి మంచి రిజల్యూషన్ తీసుకోండి. ఏదో క్లాస్ స్పీకర్ అని మాత్రం అస్సలు అనుకోకండి. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.